ఇండియా చంద్రయాన్-3 ప్రాజెక్ట్ని జూలై 14న లాంచ్ చేయబోతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాలు మాత్రమే చంద్రుడి మీదకి వెళ్ళగలిగాయి. ఇప్పుడు చంద్రయాన్-3 ప్రాజెక్టుతో ఇండియా కూడా చంద్రుడి మీదకి వెళ్ళబోతుంది. చంద్రుడి మీదకి వెళ్లిన 4వ దేశంగా ఇండియా చరిత్ర సృష్టించబోతుంది. అసలు చంద్రయాన్-3 ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ ప్రాజెక్టులో ఏం చేయబోతున్నారు? ఈ ప్రాజెక్టు వల్ల ఇండియాకి వచ్చే లాభాలేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ఇది భూమి, ఇది చంద్రుడు. వీటి మధ్య ఉన్న దూరం 3,84,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే భూమి మీద నుంచి ఒక వాహనాన్ని చంద్రుడి మీదకి పంపుతారు. ఆ వాహనం చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. అది అక్కడే తిరుగుతూ ఫొటోస్ ని తీసి భూమికి పంపుతుంది. అలాగే చంద్రుడి మీద ఉన్న మట్టిని టెస్టింగ్ చేస్తుంది. ఇదే చంద్రయాన్-3 ప్రాజెక్ట్. ఇదంతా ఎలా చేస్తారో చెబుతాను. ఇందుకు మొత్తం 3 వస్తువులు కావాలి. ఒకటి రాకెట్, రెండవది ల్యాండర్, మూడవది రోవర్. ఈ 3 వస్తువులతో చంద్రుడి మీదకి వెళ్ళడానికి సాధ్యం అవుతుంది. అది ఎలాగో చెబుతాను. ఇది రాకెట్. ఇందులో ఉన్న పార్ట్స్ గురించి కొంచెం వివరంగా చెబుతాను. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 3, ఇది పార్ట్ 4, ఇది పార్ట్ 5. పార్ట్స్ 1, 2, 3, 4ని థ్రస్టర్స్ అని అంటారు. ఈ థ్రస్టర్స్ లోపల ఇంధనం మరియు ఇంజన్ ఉంటాయి. ఈ థ్రస్టర్స్ ద్వారానే రాకెట్ పైకి వెళ్తుంది. ఆ పార్ట్స్ లేకపోతే రాకెట్ పైకి వెళ్ళలేదు. 5th పార్ట్లో ల్యాండర్ మరియు రోవర్ ఉంటాయి. ల్యాండర్ మరియు రోవర్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5th పార్టే ముఖ్యం. దీని లోపల ఉన్న వస్తువులే చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేది. పార్ట్స్ 1, 2, 3, 4 మాత్రం చంద్రుడి మీదకి వెళ్లే వరకు ఉండవు. దారి మధ్యలోనే వాటి లోపల ఇంధనం అయిపోయి అవి సపరేట్ అవుతాయి. 5th పార్ట్ మీద ఉన్న క్యాప్స్ కూడా మధ్యలోనే సపరేట్ అవుతాయి. 5th పార్ట్ లోపల ఉన్న పార్ట్స్ మాత్రమే చివరి వరకు ఉంటాయి. ఈ 5th పార్ట్లో ల్యాండర్ మరియు రోవర్ ఉంటాయి. ల్యాండర్ అనేది చంద్రుడి మీద ల్యాండ్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీని లోపల నుంచి రోవర్ బయటికి వచ్చి చంద్రుడి మీద తిరుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతుందో వివరంగా చెబుతాను. ఇదే లాంచింగ్ సైట్. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అనే ఊరి దగ్గర ఉంటుంది. ఇక్కడ రాకెట్ ని ఉంచుతారు. ఈ రాకెట్ పేరు LVM-3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. ఇది 14 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది. ఇంజన్స్ ఆన్ అవ్వగానే రాకెట్ పైకి వెళ్తుంది. కొంచెం పైకి వెళ్ళగానే పార్ట్ 1 and 2 థ్రస్టర్స్ ఇంధనం అయిపోయి రాకెట్ నుంచి సపరేట్ అవుతాయి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత 5th పార్ట్ పైన ఉన్న ప్యానెల్స్ సపరేట్ అవుతాయి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత పార్ట్ 3 థ్రస్టర్ ఇంధనం అయిపోయి సపరేట్ అవుతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత పార్ట్ 4 థ్రస్టర్ కూడా ఇంధనం అయిపోయి సపరేట్ అవుతుంది. ఇక ల్యాండర్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది మెల్లగా చంద్రుడి మీదకి వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెడుతుంది. డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ లో వెళ్లకుండా ఇలా తిరుగుతూ ఎందుకు వెళ్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకనేది తర్వాత చెప్తాను. ల్యాండర్ ఇలా ప్రయాణిస్తూ చంద్రుడి దగ్గరికి వెళ్తుంది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ నెమ్మదిగా చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత అందులో నుంచి ఒక వాహనం బయటికి వస్తుంది. దాని పేరే రోవర్. ఇది చంద్రుడి మీద తిరుగుతూ ఫొటోస్ ని తీసి భూమికి పంపుతుంది. అలాగే చంద్రుడి మీద ఉన్న మట్టిని టెస్టింగ్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాల గురించి చెబుతాను. రాకెట్ నుంచి సపరేట్ అయిన థ్రస్టర్స్ ఎక్కడికి వెళ్తాయి అనే డౌట్ మీకు రావచ్చు. అవి సముద్రంలో పడిపోతాయి. సముద్రంలోనే ఎందుకు పడతాయంటే రాకెట్ ని లాంచ్ చేసేటప్పుడు సముద్రంకి దగ్గరలో ఉన్న ప్లేస్ లో నుంచి లాంచ్ చేస్తారు గనుక. సముద్రంకి దగ్గరలో ఉన్న ప్లేస్ నుంచి లాంచ్ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే రాకెట్ కి ఏదైనా ప్రమాదం జరిగి అది పేలిపోతే అప్పుడు అది సముద్రంలో పడిపోతుంది అని. అలా కాకుండా ఒకవేళ ప్రజలు నివసించే ప్రాంతంలో పడితే ప్రాణ నష్టం వస్తుందని. ల్యాండర్ అనేది స్ట్రైట్ లైన్ లో వెళ్లకుండా చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తుందో చెబుతాను. ఉదాహరణకి ఏదైనా ఒక వాహనాన్ని తీసుకుంటే అది నార్మల్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం యాక్సలరేషన్ ఇచ్చినా చాలు ఫాస్ట్ గా వెళ్తుంది. కానీ కొండలు ఎక్కేటప్పుడు మాత్రం ఎక్కువ యాక్సలరేషన్ ఇవ్వాలి. ఒక వాహనం నార్మల్ రోడ్లో 1 లీటర్తో 10 కిలోమీటర్లు వెళ్తే కొండలు ఉన్న ప్రాంతంలో అదే 1 లీటర్తో 5 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. సో కొండల ప్రాంతంలో రోడ్డు పైకి ఉంటుంది గనుక గ్రావిటీ కిందకి లాగుతుంటుంది గనుక ఆ గ్రావిటీని ఓవర్కమ్ చేయాలంటే ఎక్కువ ఇంధనం కావాలి. అందుకే రాకెట్స్ లో కూడా ఇంధనం సేవ్ చేయడానికి ఇలా చుట్టూ తిప్పుతారు. మీకు రాకెట్స్ అనేవి స్ట్రైట్ గా ఆకాశంలోకి వెళ్ళినట్టు కనిపిస్తాయి. కానీ అవి స్ట్రైట్ గా వెళ్ళవు. కర్వ్ పాత్ లో వెళ్తాయి. ఆ కర్వ్ పాత్ లో తిరుగుతూ వెళ్తే ఫ్యూల్ ఎందుకు సేవ్ అవుతుందంటే చుట్టూ తిరిగేటప్పుడు గ్రావిటీ తక్కువగా ఉంటుంది గనుక. ముందు ల్యాండర్ అనేది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొంచెం దూరం తర్వాత చంద్రుడి మీద ఉన్న గ్రావిటీ ఆ ల్యాండర్ ని లాక్కొని తన చుట్టూ తిప్పుకుంటుంది.
ఆ తర్వాత ల్యాండర్ మెల్లగా బ్రేక్స్ వేసుకుంటూ మూన్ మీద ల్యాండ్ అవుతుంది. ఈవెన్ చంద్రుడి దగ్గరికి స్ట్రైట్ గా కూడా వెళ్ళొచ్చు, కానీ దానికి ఎక్కువ ఇంధనం కావాలి. ఎక్కువ ఇంధనం కావాలంటే రాకెట్ పెద్దగా ఉండాలి. రాకెట్ పెద్దగా ఉండాలంటే డబ్బులు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అలాగే పెద్ద రాకెట్ ని ఆకాశంలోకి పంపే టెక్నాలజీ ఉండాలి. సో డబ్బులు సేవ్ చేయడం కోసం ఇలా చుట్టూ తిప్పుతూ చంద్రుడి మీదకి పంపుతారు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే స్టేజే చాలా ముఖ్యం. జపాన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా ల్యాండింగ్ స్టేజ్ లోనే ఫెయిల్ అయ్యాయి. ఈవెన్ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ కూడా ల్యాండింగ్ స్టేజ్ లోనే ఫెయిల్ అయ్యింది. సో ల్యాండింగ్ స్టేజ్ అనేది చాలా ముఖ్యం. జూలై 14న రాకెట్ ని లాంచ్ చేస్తారు. ఈ ప్రయాణానికి మొత్తం 45 నుంచి 48 రోజులు పడుతుంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. భూమి మీద 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి ఉన్నట్టే చంద్రుడి మీద కూడా 14 రోజులు వెలుగు, 14 రోజులు చీకటి ఉంటుంది. సో చంద్రుడి మీద వెలుగు వచ్చే టైంకి చంద్రుడి మీద ల్యాండ్ అవ్వాలి. అసలు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారో చెబుతాను. మనుషులకి అన్వేషణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అన్వేషణలోనే మనకి చాలా కొత్త విషయాలు తెలిసాయి. అమెరికాని కొలంబస్ డిస్కవర్ చేయడం, ఇండియాని వాస్కోడగామా డిస్కవర్ చేయడం, భూమిలో ఇంధనం దొరుకుతుందని తెలియడం, ఇలాంటివన్నీ మనుషులు కొత్త ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేయడం వల్లే సాధ్యమయ్యాయి. 1950s వరకు మనుషులు జస్ట్ భూమిని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు. ఆ తర్వాత స్పేస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన మనుషుల్లో మొదలయ్యింది. ఆలోచన వచ్చిన వెంటనే ఫస్ట్ స్పేస్ లోకి శాటిలైట్ ని పంపారు. ఆ తర్వాత జంతువుల్ని పంపారు. ఆ తర్వాత మనుషుల్ని కూడా పంపారు. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు అమెరికా అండ్ రష్యా మాత్రమే చేశాయి. వేరే దేశాలు ఏవీ చెయ్యలేకపోయాయి. ఇవన్నీ చూశాక ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ఆలోచన వచ్చింది. మన దేశంలో కూడా స్పేస్ నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని అనుకుంది. అయితే 1960sలో అమెరికా అండ్ రష్యా దేశాలు కేవలం తమ పవర్ని చూపించుకోవడానికి మాత్రమే స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేశాయి. కానీ ఇండియా అలా కాదు. కనీసం ప్రజల ఆకలిని తీర్చలేని విధంగా దేశం యొక్క పరిస్థితి ఉన్నప్పుడు పవర్ని ప్రొజెక్ట్ చేసే విషయాల మీద మనీ స్పెండ్ చేయకూడదని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. సో దేశ అవసరాల కోసం స్పేస్ రీసెర్చ్ ఉపయోగపడేలా ఉండాలని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనే సంస్థని ఇండియన్ గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఈ సంస్థ ఎయిమ్ ఒక్కటే, తక్కువ ఖర్చుతో స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయగలిగే టెక్నాలజీస్ ని డెవలప్ చేయడం, ఆ టెక్నాలజీస్ ని సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడేలా చేయడం. అందులో ఇస్రో బాగా సక్సెస్ అయ్యింది. ఒక మార్స్ ఆర్బిటర్ ని లాంచ్ చేయడానికి నాసా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇస్రో కేవలం 500 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ ఫినిష్ చేసింది. అంటే ఇస్రో బడ్జెట్ నాసా బడ్జెట్లో 10%. ప్రపంచంలో కేవలం ఇస్రో మాత్రమే అతి తక్కువ ఖర్చుతో శాటిలైట్స్ ని స్పేస్ లోకి లాంచ్ చేస్తుంది. అందుకే చాలా ఫారిన్ కంట్రీస్ శాటిలైట్స్ లాంచింగ్ విషయంలో ఇస్రో దగ్గరికి వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇస్రో ప్రతి ఒక్క టెక్నాలజీని తన సొంతంగా తయారు చేసుకుంది. వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇలాంటి ఎన్నో వాటిని ఇస్రో అచీవ్ చేసింది. ఇన్ని రోజులు స్పేస్ ని మాత్రమే ఇస్రో ఎక్స్ప్లోర్ చేసింది. ఇక నుంచి వేరే ప్లానెట్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చెయ్యాలనుకుంది. మనకి అతి దగ్గరగా ఉన్నది మూన్. ఆకారంలో గాని గ్రావిటీలో గాని మూన్ మన ఎర్త్ కి సిమిలర్ గా ఉంటుంది. అందుకని ఇస్రో ఫస్ట్ చంద్రుణ్ణి ఎక్స్ప్లోర్ చెయ్యాలనుకుంది. 2008లో చంద్రయాన్ 1 అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మూన్ చుట్టూ ఒక ఆర్బిటర్ ని తిరిగేలా చెయ్యడం, దానితో మూన్ సర్ఫేస్ ని స్కాన్ చేసి ఐరన్, కాల్షియం, యురేనియం లాంటి కెమికల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం, ఒక వెహికల్ ని మూన్ సర్ఫేస్ మీద పడేలా చెయ్యడం. ఆ వెహికల్ పేరే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. యాక్చువల్లీ ఇస్రో కేవలం ఆర్బిటర్ ని మాత్రమే పెట్టాలనుకుంది. కానీ అబ్దుల్ కలాం గారు ఇండియన్ ఫ్లాగ్ చంద్రుడి మీద ఉండేలా చేయమని సలహా ఇచ్చారు. అందుకే ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ని కూడా యాడ్ చేసి దాని మీద ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ ఎంబ్లెమ్ ని ప్రింట్ చేసి మూన్ మీద క్రాష్ అయ్యేలా చేసింది. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అన్నిటినీ ఇస్రో కంప్లీట్ చేయగలిగింది. ఈ ప్రాసెస్ లోనే ఇస్రోకి ఒక కొత్త విషయం తెలిసింది. అదేంటంటే మూన్ మీద ఐస్ రూపంలో వాటర్ ఉందని. అప్పటి వరకు ఫారిన్ కంట్రీస్ కి చెందిన సైంటిస్టులు మూన్ మీద వాటర్ ఉన్నాయేమోనని జస్ట్ గెస్ మాత్రమే చేశారు. ఆ గెస్ ని ఇస్రో కన్ఫర్మ్ చేసింది. చంద్రుడి చుట్టూ 312 రోజులు తిరిగిన ఆర్బిటర్
చివరికి ఫెయిల్ అయ్యింది. అప్పటికే కావలసిన ఇన్ఫర్మేషన్లో 95%ని అది ఇస్రోకి పంపింది. 70,000 మూన్ ఇమేజెస్ ని, కెమికల్ అనాలిసిస్ ని ఇస్రోకి అది పంపింది. యాక్చువల్ గా ఆర్బిటర్ 2 సంవత్సరాలు పనిచేయాలి. కానీ సన్ రేస్ ఎక్కువగా దాని మీద పడడం వల్ల టెంపరేచర్ పెరిగి ఆర్బిటర్ పనిచేయడం మానేసింది. ఇస్రోతో కాంటాక్ట్ కట్ అయ్యింది. ఇప్పటికీ ఆ చంద్రయాన్-1 ఆర్బిటర్ మూన్ చుట్టూ అలా తిరుగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆర్బిటర్ మూన్ మీదకి క్రాష్ అవుతుంది. చంద్రయాన్-1లో జస్ట్ ఒక వెహికల్ ని మూన్ మీద పడేలా చేశారు. నెక్స్ట్ టైం మూన్ మీద ఆ వెహికల్ ని సాఫ్ట్ గా ల్యాండ్ చేసి కొన్ని రోజులు మూన్ సర్ఫేస్ మీద నడిచేలా చేయాలనుకున్నారు. ఈసారి ప్రాజెక్ట్ కి చంద్రయాన్-2 అని పేరు పెట్టారు. చంద్రయాన్-2 మరియు చంద్రయాన్-3 ప్రాజెక్ట్స్ రెండు ఒకటే. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది గనుకనే చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. డిఫరెన్స్ ఏంటంటే చంద్రయాన్-2 ప్రాజెక్ట్ లో మూన్ చుట్టూ తిరిగే ఒక ఆర్బిటర్ కూడా ఉంటుంది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ లో ఆ ఆర్బిటర్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రయాన్-2 ప్రాజెక్ట్ లో ఆర్బిటర్ ని ప్లేస్ చేశారు గనుక. ఈ విధంగా ఇండియా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇండియన్ కంపెనీస్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది.